జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తూ రెడ్ బుక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన బుక్‌లోనే నారా లోకేష్ చెప్పినట్టే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇది పూర్తిగా విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ దీక్ష ఎందుకు చేశారంటే దాని వెనక రహస్యం మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూసుకుంటే గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని, కమిషన్ల కోసం ఇంకా కుర్తిపడి పారదోలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకో. మరి అదే వ్యక్తులు ఈరోజు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అనుక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలా, ఏ పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి, ఎవరిని బతినాడుకోవాలని చెప్పి అనుక్షణం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన నెలలు కాకముందే 6 గ్యారెంటీల్లో అమలు చేసే విధంగా ముందుకెళ్తూ ఐదు సంతకాల మీద తొలి సంతకాలు పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ని డైరెక్ట్గా 3,000 నుంచి 4,000 చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అన్ని చూసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించి పాటుతున్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ నెల రోజుల కాలంలోనే 60,000 కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ వచ్చింది మచిలీపట్నంకి. అట్లాగే ఎన్నో కంపెనీలు వస్తూ ఉన్నాయి. రోజుకో కంపెనీ ఎంఓలు కుదుర్చుకోవడం, వ్యవహారాలు చేయడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పరిశ్రమలు వస్తాయో ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిద్దో, రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. యువత రౌడీజం, గోండాయిజం వైపు కాకుండా చదువులు, అలాగే అభివృద్ధి, అట్లాగే వాళ్ళ జీవన విధానంలో మార్పులు వస్తాయి. అట్లాగే పక్క రాష్ట్రాలకు నైపుణ్యం గల యువత వెళ్ళిపోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుంది. ఇతనికి కావాల్సింది రౌడీజం, హత్య రాజకీయాలు. శవం చూస్తే ఒక నిమిషం కూడా ఆగడు. శవ రాజకీయాలకు పెట్టిన పేరు. ఎందుకంటే వైకాపా పార్టీ పుట్టుకే పులివెందుల సమాధులపై పుట్టింది. కానీ తెలుగుదేశం పార్టీ పుట్టుక అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ పునాదులపైన పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆత్మగౌరవ పునాదులు పుట్టిన పార్టీ కాబట్టి రాష్ట్రం పట్ల బాధ్యతాయుతంతో వ్యవహరిస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో. కానీ పులివెందుల సమాధిపై పుట్టిన పార్టీ శవరాజకీయాలతోనే, ఓదార్పు యాత్రలు శవరాజకీయాలతోనే లేని సమస్యను ఉన్నట్టు క్రియేట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఎక్కడో వినుకొండలో అంట వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 గ్యాంగ్ వార్లో కొట్టుకొని చచ్చిపోతే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి రంగు పూస్తూ తెలుగుదేశం పార్టీకి ఆ హత్యా రాజకీయం అంటగట్టే ప్రయత్నం. మరి ప్రత్యక్షంగా బహిరంగంగా మాచర్లలో చంద్రయ్యని, జాలయ్య గారిని ఏ విధంగా అయితే నడి రోడ్డు పైన నరికి చంపారో వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి. మరి దాని గురించి మరి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పడా? 45 రోజుల్లో 36 హత్యలు జరిగినాయి అంటున్నారు. ఎక్కడ జరిగినాయి హత్యలు? ఏ హత్యలు జరిగినాయి? అవి రాజకీయ హత్యలా, లేకపోతే ఎవడో ఒకడు గ్యాంగ్ వార్లో కొడుకొని చచ్చిపోతే దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం అండి? ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతమంది హత్య చేశారు? ఎంతమంది మహిళల మాంగళ్యాలు పొట్టను పెట్టుకున్నారు? వాటన్నిటిని మీరు ఎందుకని ఏ విధంగా అయితే బేరీజ్ వేసుకోవట్లేదు? ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి గత 5 ఏళ్లలో ఏ విధంగా అయితే పరిశ్రమలను పారదోలాడో మళ్ళీ పరిశ్రమలు వస్తే ఇతనికి పేరు రాదు, చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిందని చెప్పి ఆ పరిశ్రమలు రాకుండా చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేని హత్య రాజకీయాలు ఉన్నట్టు క్రియేట్ చేసి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేసి వచ్చే వాళ్ళని భయపెట్టాలని చెప్తే మరొకటి కాదు. ఈరోజు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కావండి, మా యువనేత నారా లోకేష్ గారు కావండి, మాకు కూడా చెప్తుంది ఏంటంటే, మీరు ఎక్కడ ప్రతీకార చర్యలకు పాల్పడొద్దు. మీరు మన రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం. మన రాష్ట్రం బాగుండాలంటే ఇటువంటి ప్రతీకార చర్యలు వద్దు. మనం బాగుపడదాం, 10 మందిని బాగు చేద్దాం అనే ఆలోచన ఉన్నారు తప్పితే ఈ విధంగా కొట్టుకు చావడం చెప్పి ఏ రోజు మాకు చెప్పాల. హత్య రాజకీయాలు, రౌడీజాన్ని తెలుగుదేశం పార్టీ ఏ రోజు ప్రోత్సహించదు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే దాడులను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి అంటే వీళ్ళ ఫేక్ ప్రచారాలు కొత్తగా చెప్పక్కర్లేదు. గత 5 ఏళ్లలో ఎన్నో ఆర్టిస్టులు తీసుకొచ్చారు. ₹5 ఆర్టిస్టుల దగ్గర నుంచి అటు సిఐఏ సమావేశాలని చెప్పి ఏ విధంగా అయితే ఐపాక్ టీంలో ఉన్న సభ్యులు ఆడపిల్లల నలుగురికి మంచి డ్రెస్సులు వేసి సూట్ కేసులు ఇచ్చి సమావేశాలు అటు ఇటు అడవుడు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంత గనుడు వాళ్ళు ఈరోజు. అలాగే వీళ్ళ యొక్క గతంలో కూడా ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి ఎక్కడో జరిగిన అభివృద్ధిని తీసుకొచ్చి వీళ్ళు అభివృద్ధి చేసినట్టు వీడియోలు, ఫుటేజీల్లో ఆంధ్రప్రదేశ్లో డిస్ప్లే చేసుకుని పెద్ద హోర్డింగ్లు వేసుకున్న గనుడున ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఎక్కడో ఎవరో కొట్టుకు చచ్చిపోతే దానికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అండి? ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు క్రియేట్ చేస్తున్నారు. దీనిపైన వెంటనే కేంద్రం కలెక్ట్ చేసుకోవాలా ఇటువంటి అసత్య ప్రచారాలని, ఇటువంటి అసత్య నీచ రాజకీయాలని. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో ఉన్నాం కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళపైన వెంటనే విచారించుకోవాలి. సిబిఐ విచారణ లేపించి మరొకసారి ఇటువంటి ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని కూడా నేను ఈ తెలుగు యువతగా డిమాండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.